మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ ఆనంద్ కుమార్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్. ఎన్నో ఏళ్ల పసుపు రైతుల కళ నేటితో నెరవేరింది. పసుపుకు జాతీయ పసుపు బోర్డు కేంద్రంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. గత సంవత్సరము అక్టోబర్ 1వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు అనౌన్స్ జరిగింది. అక్కడ నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నో పోరాటాల మధ్య పసుపు బోర్డు ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాకు తీసుకురావాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి వల్ల నేడు నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డుకు శ్రీకారం చుట్టారు. మొత్తంగా పసుపు బోర్డుకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేత 2 పర్యాలుగా జిల్లా పార్టీకి పనిచేసిన జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు పల్ల గంగారెడ్డి. ఆయన ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. జిల్లాకు సంబంధించిన పసుపు రైతు అదేవిధంగా పల్లె గంగారెడ్డిని జాతీయ పసుపు బోర్డుకు చైర్మన్గా నియమించిన నేపథ్యంలో పసుపు రైతులకు అసలు పసుపు బోర్డు ఏర్పాటు వల్ల పసుపు రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనే అంశానికి సంబంధించి ఇక్కడ పసుపు రైతులు ఉన్నారు. వారిని అడుగు చెప్పండి. ముఖ్యంగా పసుపు బోర్డు అయితే నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటైంది. జిల్లాకు సంబంధించిన ఒక రైతుని బీజేపీ నేతను పసుపు బోర్డు చైర్మన్గా ఎన్నుకున్నారు. దీనివల్ల పసుపు రైతులకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ముఖ్యంగా నేను స్పైస్ బోర్డులో చూశాను. స్పైస్ బోర్డు ఉండడం వల్ల ఇలాచీ పంటకు ఏ విధంగా అయితే ఉపయోగాలు ఉందో ఇక్కడ కూడా పసుపుకు సపరేట్గా పసుపు బోర్డు రావడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇందులో. ఎందుకంటే ఇక్కడే ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్ కానీ మరి అదేవిధంగా ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల చేసేవాళ్ళు కానీ దేశంలో కూడా కొనుగోలు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ ఒకటే కేంద్రంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఎట్లయితే వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉందో అదేవిధంగా ఒకే దగ్గర క్వాలిటీ అయిన పసుపుని పసుపు బోర్డు ద్వారా అమ్మకాలు జరుగుతాయి. అదేవిధంగా ఎట్లాంటి క్వాలిటీ కావాలా, రైతులు ఏ విధంగా పండిస్తే ఈ ఎక్స్పోర్ట్కు పోతుంది, అదేవిధంగా రైతులు ఆ క్వాలిటీ వండించడానికి ఏమేమి పనిముట్లు కావాలా, రైతులకు ఏం సహకారం కావాలనే విషయాలు కూడా అన్ని పసుపు బోర్డు చూసుకుంటుంది. కాబట్టి ఈ పసుపు బోర్డు నిజామాబాద్లో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితం ఇది. ఎందరో నాయకులు అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చి అంత దమ్ము ఉన్న నాయకుడిగా రాసిచ్చి నేను తీసుకొస్తా అని నేను మాట నెరవేర్చుకున్నాడు. అదేవిధంగా రైతులు కూడా ఎంతో పోరాటాలు చేసినారు. మా వంతు కృషి కూడా నేను టర్మరిక్ టాస్క్ ఫోర్స్ కమిటీలో కూడా రైతు యొక్క వాణిని నేను కేంద్రం వరకు వినిపించాను. పీయూష్ గోయల్ తోటి కూడా వర్చువల్గా మాట్లాడడం జరిగింది. ఎన్నోసార్లు ఎందరో నాయకులు పోరాట ఫలితం ఇది. ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు చాలా ఉపయోగకరం ఉంటుంది. మీరు చెప్పండి, ఈ పసుపు బోర్డు అయితే నిజామాబాద్లో ఏర్పాటైంది. మీరు ఎలా సంతోషం వ్యక్తం చేస్తారు? పసుపు బోర్డు ఏర్పాటైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. సంక్రాంతి సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటైనందుకు వడ్లకు మక్కలకు ఎట్లాగైతే మద్దతు ధర వస్తుందో అలాగే పసుపు సూక మద్దతు ధర వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా వస్తే రైతులు చాలా ఆనందపడతారు. దానికి కృషి చేస్తారు. మీరు చెప్పండి, పసుపు బోర్డు అయితే ఏర్పాటైంది నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పడింది. దానికి పల్లె గంగారెడ్డి అధ్యక్షుడు చేశారు. పసుపు బోర్డు రైతులు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. పసుపు రైతులకు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీరు చెప్పండి. రైతులకు చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకోసం అంటే పసుపు బోర్డు అనేది ఒక బ్రహ్మ పదార్థం లెక్కుండే. నేను యువకుడిగా ఉన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి ఒక రాజకీయ అంశం లెక్క మాత్రమే పసుపు బోర్డు అనేది ఉండే. కానీ ఇలా దానిని అరవింద్ ధర్మపురి గారు సాకారం చేసి చూయించడం జరిగింది. ఇది చాలా రైతులకు సంతోషకరమైనటువంటి విషయము. దీని ద్వారా రైతులు పండించినటువంటి పసుపుకు మంచి ధర లభించడంతో పాటు ఇక్కడి రైతులకు ఎంతో మేలుగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడనే బోర్డును ఏర్పాటు చేయడము, ఇక్కడి రైతునే చైర్మన్గా ప్రకటించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. దీని గురించి మేము మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా పసుపు రైతులు అదేవిధంగా అన్ని రకాల రైతులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా పసుపు బోర్డు కోసం ఎదురు చూస్తున్న పసుపు రైతులకు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. పసుపు బోర్డుకు జిల్లాకు సంబంధించిన నేత పల్లె గంగారెడ్డిని పసుపు బోర్డు చైర్మన్గా అనుకున్నారు. మీరు చెప్పండి, రైతుగా పసుపు బోర్డుకు సంబంధించిన అంశం కానీ జిల్లాకు సంబంధించిన నేతలు అదేవిధంగా పసుపు రైతులు ఎలాంటి సంతోషం వ్యక్తం చేశారు? నేను భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శిగా నేను చాలా ఆనందపడుతున్నాను. ఇది నిజామాబాద్ జిల్లా ప్రజలకు వచ్చిన సంక్రాంతి సంబరం కాదు, దేశ ప్రజలందరికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మొట్టమొదటిసారిగా పసుపు టర్మరిక్ బోర్డును ప్రకటించడము. అలాగే ఈ జిల్లాకు చెందిన రైతు బిడ్డను పల్లె గంగారెడ్డిని చైర్మన్ చేయడం అయితే అభినందనీయం. దీని కారణంగా స్పైస్ బోర్డులో ఎన్నో పంటలకు ధరలు సమస్యలు పరిష్కరించవలసిన అవసరం ఉంటుంది. కానీ ప్రత్యేకంగా టర్మరిక్ బోర్డు రావడం వల్ల ఈ యొక్క పసుపు పంటను రకరకాల ప్రాసెసింగ్ ద్వారా ఉత్పత్తులను తయారు చేయడము, ఎగుమతి చేయడానికి, అంతేకాకుండా పసుపు ధర పడిపోతున్నప్పుడు దీన్ని మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహయోగంతో దీన్ని చేయడానికి అవసరం ఉంది.
అయితే నేను భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శిగా మేము ఒక 5-6 పంటలకు తప్పనిసరి మద్దతు ధర రావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఆయిల్ పామ్ కావచ్చు, పసుపు కావచ్చు, మిర్చి కావచ్చు, ఉల్లిగడ్డలు కావచ్చు, బంగాళదుంప కావచ్చు, అంటే కనీసం 6-7 పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించవలసిన అవసరం ఉంది. ఆ విషయంలో తప్పనిసరి కృషి చేస్తాం. కానీ ఈరోజు ఈ ప్రకటన ఏదైతుందో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, పీయూష్ గోయల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు జరిగింది. పసుపు బోర్డుకు జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా రైతుని పల్లె గంగారెడ్డిని చైర్మన్గా ఎన్నుకున్న నేపథ్యంలో పూర్తిగా నిజామాబాద్ జిల్లా రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా సాగుతున్న ఈ పసుపు బోర్డుకు సంబంధించి పసుపు బోర్డు రావడం వల్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది, నాణ్యమైన విత్తనాలు, వంగడాలు అందించే దిశగా పసుపు బోర్డు ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు రావడం మేము సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పి జిల్లాకు సంబంధించిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజిమ్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.